నిరుపేదలంటేనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీలో చిరు వ్యాపారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. ఎక్కడికెక్కడ షాపులను కూలగొట్టారు. దీంతో చిరు వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలైన ఇలాంటి దౌర్జన్యం లేదని వ్యాపారులు గుర్తు చేసుకున్నారు. నిరుపేదలంటేనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో చిరు వ్యాపారులపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్ పై ఉన్న షాపులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చిరు వ్యాపారులపై విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ షాపులను కూలగొట్టారు. కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా దౌర్జన్యకాండ కొనసాగింది. దీంతో చిరు వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంత జులుం ఎందుకని వాపోయారు. బడాబాబులకు వంతపాడే కాంగ్రెస్ పాలకులు తమ పొట్ట కొట్టడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ పాలనలో నిరుపేదలపై ఇలాంటి దౌర్జన్యం లేదని వ్యాపారులు గుర్తు చేసుకున్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని జనం నినదించారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణలోని నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచెటోడని బాధితులు మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇప్పటికే సగం ముంచిండని, కేసీఆర్ సార్ రాకుంటే మొత్తం ముంచేస్తాడని ఆవేదన చెందారు. కేసీఆర్ ఉన్నప్పుడు పేదల బతుకులు బాగుండేనని, మళ్ళా కేసీఆర్ సారే రావాలి, తమకు న్యాయం చేయాలని బాధితురాలు జయమ్మ అన్నారు. తమలాంటి పేదలకు న్యాయం చేసేది కేసీఆర్ సారే. సార్ను కలుస్తా, కాళ్లు పట్టుకొని నా కష్టాన్ని చెప్పి ఆదుకోవాలని వేడుకుంటానే కూల్చివేతల బాధితురాలు జయమ్మ చెప్పింది. రోడ్డు పక్కన తన కొడుకు పంచర్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, తన భర్త చనిపోయిన తర్వాత కొడుకుపైనే ఆధారపడి 5గురం బతుకుతున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులో సామాను కూడా తీసుకొనివ్వకుండా తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు సమయం ఇస్తే సామాను తీసుకొని పోయేటోళ్లం, అట్లనే కూల్చడం వల్ల ₹1,00,000 దాకా నష్టం జరిగిందని కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబం అంతా రోడ్డున పడ్డదని అంటూ లబోదిబోమని గుండెలు బాదుకుంది. తీసుకునేంత వరకు ఆగదుండే. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకుని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసినా. ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం అయినా సామాన్ తీసుకోండి. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. లేకపోతే ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచోడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు, సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత ఇవన్నీ ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునేదాకా నాకు టైం ఎందుకు వెళ్ళాడు? 5 నిమిషాలు టైం ఇండి సార్, చదువుకుంటే 5 నిమిషాలు టైం ఇండి అంటే వెళ్ళాడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడో బతకాలి చూపిండి. నాకు దారి రేవంత్ రెడ్డి రాత్రి రేపటికాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి, కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుండే, హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. కేపీహెచ్బీ కాలనీలోని ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కేపీహెచ్బీ కాలనీలోని నెక్సెస్ మాల్ చౌరస్తా నుంచి గోకుల్ ప్లాట్స్ చౌరస్తా వరకు, కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ చౌరస్తా నుంచి బ్రాండ్ ఫ్యాక్టరీ చౌరస్తా వరకు రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. కేపీహెచ్బీ కాలనీలో పలు ప్రధాన రహదారులకు ఇరువైపులా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను ఒక్కసారిగా జేసీబీలతో తొలగించారు. కేపీహెచ్బీ కాలనీతో పాటు అన్ని రోడ్లపై త్వరలోనే ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.